శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయగుం శివః వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమస్త నాదస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శివపంచాక్షరీ స్తోత్రం. శివపంచాక్షరి గురించి చెప్పవలసి వస్తే, నకారము అనేది నమశివాయ అనే పంచాక్షరిలో నకారము నా అనేటువంటి అక్షరము నభమునకు సంబంధించి సంకేతం. అంటే ఆకాశం. నభం అంటే ఆకాశము, ఆకాశం పైన శూన్య ప్రదేశం. కాబట్టి నభమునకు సంకేతము. నకారము తర్వాత వచ్చేటువంటి మకారము ఏమిటయ్యా అంటే మరుత్తు, అంటే వాయువునకు సంకేతం. తర్వాత మూడవది నా మ షి అనే అక్షరాలలో షి అనే అక్షరం చూస్తే శిఖ, అంటే అగ్నిశిఖకు సంబంధించి సంకేతం. అలాగే వా శివా అనటంలో వా అనేటువంటి అక్షరం వారి, అంటే నీరు, నీటికి సంబంధించినటువంటి అక్షరం. అలాగే య అనేటువంటి అక్షరం యజనము, యజ్ఞమునకు సంబంధించిన అక్షరం, అంటే భూమికి సంబంధించినది. ఎందుకంటే యజ్ఞము యజనము అనేది భూమితో చేసేటువంటిది. భూమిపైన అనేకమైనటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి ఔషధాలను ద్రవ్యములుగా, హవిస్సులుగా అర్పిస్తూ చేసేటువంటిది కనుక ఆ యజ్ఞం అనేది భూమికి సంబంధించినది. అందుకని సంస్కృతంలో మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్లు పృథివీ అప్ తేజ వాయు ఆకాశాని పంచభూతాని. కాబట్టి పృథివీ భూమి, అప్ ఆపహ నీరు, తేజ తేజస్సు అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశాని ఆకాశం అంటే ఐదవది ఆకాశముగా చెప్పబడుతూ ఇవి పంచభూతాలు అని వాటి యొక్క క్రమం ఇలా చెప్పబడింది. కానీ వీటిని ఒక రకంగా అవరోహణ క్రమంలో చెప్పారేమో అనిపిస్తుంది అలా చెప్తే. ఇక్కడ ఏమిటయ్యా అంటే సృష్టి ఆది యందు ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ, ఇలా సృష్టి క్రమం జరిగింది. ఆకాశాద్వాయు, ఆకాశము నుండి, శూన్యము నుండి, ఏమీ లేని చోట ఒక వాయువు ఏర్పడింది. అందువల్ల ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, వాయువు ఎక్కువగా గాలి వీచి 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 ఆ గాలి యొక్క రాపిడి చేత అక్కడక్కడ అగ్ని శిఖ జ్వలించింది, అగ్నిశిఖ ఏర్పడింది. కాబట్టి వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని పుట్టింది. అగ్నేరాపః, అగ్నేరాపః, అగ్ని నుంచి ఆపస్సు అంటే నీరు ఉద్భవించింది. అంటే అగ్ని ఎప్పుడైతే ఎక్కువ అది ద్రవీకరింపబడిందో అది జలముగా మారింది సృష్టి జరిగిన క్రమంలో. అయితే ఇవాళ మన వాళ్ళు మామూలు మాటల్లో నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం అంటున్నారు. అంటే నీటి నుంచి కరెంటును ఉత్పత్తి చేయటం కాదు, మనం కనుక్కోవటం కాదు, మనమేదో దాని నుంచి తయారు చేయటం కాదు. అసలు నీటిలో కరెంట్ అనేది ఉన్నది అని అర్థం. నీటిలో ఆ విద్యుత్ తరంగాలు ఉన్నాయనేది అర్థం. కాబట్టి ఆ నీటిలో ఉన్నటువంటి ఆ విద్యుత్ తరంగాలు ఉన్నాయని మనకు తెలిసేటట్లుగా జరిగినప్పుడు అది మనం కనుక్కున్నాము అని అనుకుంటున్నాం. దాన్ని తరంగితంగా బయటికి తీసి అది కరెంటు అని అంటున్నాం. విద్యుత్ తరంగాలే కరెంటు కదా. కనుక అగ్నేరాపః, అగ్ని నుంచి నీరు ఏర్పడింది. ఆ నీటి నుంచి అభ్యః పృథివీ, ఆ నీరు అలా 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 ప్రవహిస్తే నీటిలో అక్కడక్కడా చేరినటువంటి ఆ రవ్వలు ఏవైతే ఉన్నాయో చిన్నగా ఒక మట్టి ముద్దగా తయారై అలా 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 భూమి ఏర్పడింది అని చెబుతున్నది సృష్టి క్రమం పురాణేతిహాసాల ద్వారా. కాబట్టి ఈ మొట్టమొదట
మొదటి తొలి రూపంగా ఉన్నటువంటి మూల రూపంగా ఉన్నటువంటి నభము ఏదైతే ఉందో దానికి నకారం సంకేతం. దాని తర్వాత దాని నుంచి ఏర్పడినటువంటి వాయువు ఏదైతే ఉందో దానికి మరుత్తు అని పేరు గనక మకార సంకేతం. దాని తర్వాత వాయువు నుంచి ఏర్పడిన అగ్నికి షి అనేటువంటి అక్షరం శిఖకు సంబంధించిన అక్షరం కనుక శికారం సంకేతం. అలాగే దాని నుంచి ఏర్పడినటువంటి నీటికి వారి అని పేరు గనక సంస్కృతంలో వా అనేటువంటి అక్షరం సంకేతం. అలాగే దాని తరువాత దాని నుంచి ఏర్పడినటువంటి భూమికి పృథివికి యజ్ఞానికి సంబంధించిన యకారము బీజం కనుక య అనేటువంటిది సంకేతంగా నమ శివాయ అనే పంచాక్షరి ఏర్పడింది. దీన్నే శివపంచాక్షరి స్తోత్రంలో చక్కగా చెబుతున్నారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ సూర్యాయ దక్షాధ్వరనాశనాయ దక్ష అధ్వరము నాశనము చేసినటువంటి వాడు, దక్షయజ్ఞం ధ్వంసం చేసినవాడు. దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. అలాగే వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సుపూజితాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఇలాగా నాగేంద్రహారాయ అనే శ్లోకము ద్వారా నకారముతో ప్రారంభించి అయాపరాని నభము దానికి కారణం, అందువల్ల నకారం బీజంతో కూడిన శ్లోకం, నకారంతో కూడినటువంటి ఆయన విశేషాలు చెప్పడం జరిగింది. అలాగే మకారంతో కూడినటువంటి శ్లోకము చెప్పి మకార బీజముతో ఉన్న విశేషాలు చెప్పడం జరిగింది. మందాకిని సలిల చందన చర్చితాయ అంటూ, అలాగే మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ అంటూ, అలాగే శికారముతో ప్రారంభమయ్యేటువంటి శ్లోకం శికార బీజంతో ఉన్నటువంటి విశేషాలను చెప్తూ జరిగింది. అలాగే వకారముతో ప్రారంభమయ్యేటువంటి శ్లోకం వకారము యొక్క విశేషాలతో కూడినటువంటి అంశాలను చెప్పడం జరిగింది. యకారానికి సంబంధించిన విశేషాలు చెప్పడం జరిగింది. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఇలా శివుణ్ణి పంచాక్షరీ స్వరూపంగా, పంచాక్షరితో ఈ సమస్త ప్రకృతి నభము నుంచి భూమి వరకు, ఆకాశము నుంచి పృథివీ వరకు మధ్యలో వ్యాపించినటువంటి ఇతర 3 భూతములను కలుపుకొని మొత్తం పంచభూతాత్మకంగా పరమేశ్వరుణ్ణి భావించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క శివ పంచాక్షరి జపం చేస్తూ ఎప్పుడైతే అలా ధ్యానిస్తామో అప్పుడు సమస్త ప్రపంచము, సమస్త ప్రకృతి, సమస్త పంచభూతములు మనకు అనుకూలమైనటువంటి వృత్తిని ప్రసాదిస్తాయి, అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే మనం పరమేశ్వరుణ్ణి చెప్పుకునేటప్పుడు నా రుద్రో రుద్రమర్చయేత్ అంటూ మహన్యాసాదిక వైదిక కార్యక్రమాలలో రుద్రుడు కానిదే రుద్రుణ్ణి అర్చించలేము అనేది చెబుతూ, రుద్రుడు కావటం అంటే సమస్తము మహాన్యాసం, పూర్తిగా ఆయనను, ఈ మహత్తునంతా కూడా మనము న్యాసం చేసుకోవటం, మనలో న్యాసంగా ఉంచటం. అందువల్ల అలా చేసుకునేటప్పుడు మనం ఆపాతాళ నభస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ చెబుతాం. ఆపాతాళ నభస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం
రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధగే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని చెప్పుకుంటున్నాం ధ్యాన శ్లోకం. పాతాళము నుండి నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు. నభస్థలము యొక్క అంతము వరకు ఈ సమస్త భువన బ్రహ్మాండము, బ్రహ్మ చేసిన ఈ అండమంతా కూడా వ్యాపించి ఉండగా ఆపాతాళ నభస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఆ జ్యోతిస్ఫాటికలింగమౌళి ఎటువంటి వాడయ్యా, ఏ రకమైనటువంటి శివలింగమయ్యా అది అంటే జ్యోతిర్మయమైనటువంటి స్ఫటికలింగం అట అది. ఆ స్ఫటికమైనటువంటి లింగం, స్ఫటికలింగం అని చెప్పటంలో స్వచ్ఛతకు మారు రూపమైనటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే సమస్తము దర్శించగలిగినటువంటి వాడు, సమస్తము దర్శింపజేయగలిగినటువంటి వాడు. అందువల్ల అటువంటి జ్యోతిర్మయమైనటువంటి స్ఫటిక రూపంలో అదిగో అలా వ్యాపించి ఉన్నాడట పాతాళము నుంచి నభస్థలాంతము వరకు. అలాగే మనము అటువంటి ఆ శివుణ్ణి విప్రహ అభిషించేత్ శివం, విప్రుడు అభిషేచన చేస్తూ ఉన్నాడు అని అభిషేకం ముందు చెప్పుకునేటువంటి ధ్యాన శ్లోకం అది. మరి దాన్నే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అనే ప్రమాణాన్ని అనుసరించి మనము వేదంలో చెప్పుకుంటూనే ఉన్నాం. పురుష సూక్తం రూపంలో సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. అత్యతిష్టద్దశాంగుళం 10 అంగుళాలు వ్యాపించి ఉన్నాడుని మనం అనుకునే అంగుళాలు కాదు కనుక ఆయన ప్రమాణం వేరే. ఇంతకీ అంత వ్యాపించినటువంటి ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే సహస్రశీర్షా పురుష. సహస్రశీర్షా పురుష 1000 శీర్షములు అంటే మనము 1000 అని కూడా కాదు దానికి ప్రమాణము, 1000 అని కూడా అర్థం. 1000 శీర్షములు కలిగినటువంటి మహానుభావుడు, 1000 తలలు కలిగినటువంటి వాడు. అలాగే 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు ఎలాగైతే భూమండలాన్ని మోస్తున్నాడో అలాగా 1000 తలలు కలిగినటువంటి ఈయన అనేకమైనటువంటి అవతార రూపములలో కనిపిస్తూ ఉన్నాడు మనకు, అనేక చరిత్రలలో, అనేక పురాణాలలో. అందువల్ల సహస్ర శీర్షములు కలిగినటువంటి పురుషుడు, సహస్రాక్ష సహస్రపాత్. మరి 1000 అక్షములు, ఎందుకంటే 1000 తలలుంటే 1000 ముఖాలుంటే 1000 అక్షములు ఉండవు, 2000 కన్నులుంటాయి కనుక 2000 అందుకే 1000 అని అనుకోవాలి ఆ శబ్దం మనం. కనుక 1000 తలలు ఉంటే 1000 ముఖాలు ఉంటే 1000 కన్నులు ఉన్నటువంటి వాడు. అలాగే సహస్రపాత్ 1000 కొలది పాదాలు ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఏ రకంగానైనా ఎవరి సమస్త భూభాండాన్ని తన గర్భములో ఉంచుకొనగలిగినటువంటి వాడు, సమస్త భువన మండలాన్నంతటినీ కూడా తన గర్భములో కుక్షిలో ఉంచుకొనగలిగినటువంటి వాడు. విశ్వగర్భుడు తన గర్భ వివరమందు అంటూ పోతనామాత్యుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ చెప్పినట్లుగా విశ్వగర్భుడు ఆయన, సమస్త విశ్వమే తన గర్భంలో దాల్చుకొనగలిగినవాడు. అటువంటి మహనీయుడు పరమ ఈశ్వరుడిగా, పరమ ఆధిపత్యం కలిగిన వాడుగా ఇక్కడ కొలవబడుతున్నాడు. కనుక ఈ పంచాక్షరీ జపము రూపంలో నమశివాయ 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 అనేటువంటి పంచాక్షరి జపం చేస్తే ఎవడైతే ఆ జపాన్ని చేస్తాడో, ఎవడైతే పంచాక్షరిని స్మరిస్తాడో వాడికి ఈ ఆకాశము నుంచి భూమి వరకు ఇంకా మధ్యలో ఏమి అన్నీ ఈ శరీరం కూడా పాంచభౌతికమైనదే, మన శరీరంలో కూడా ఈ 5 ఉన్నాయి కనుక మనకు ఈ ప్రకృతి అనుకూలిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇదే పంచాక్షరికి మరి ప్రణవం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ సంహితం అంటున్నాం. అంటే అయ్యా ఓం ఇది, ఓం అనేది ఒకటి ఏకాక్షరం బ్రహ్మ, ఓం అనే ఒక్క అక్షరం మాత్రమే పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నాం సంధ్యావందనాదిలో. కాబట్టి ప్రణవస్వరూపం అంటున్నాం ఓంకారాన్ని. అందువల్ల ఆ ప్రణవాన్ని జత చేసి మనం చెప్పుకున్నట్లయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి అవుతుంది. అందువల్ల ఈ ప్రణవ పంచాక్షరి జపముతో సమస్త ప్రపంచాన్ని, సమస్త పంచభూతాలను వీలైనంత మనం ఆరాధించినట్లవుతుంది. వాటి యొక్క అనుగ్రహాన్ని పొంది పాంచభౌతికమైనటువంటి ఈ శరీరానికి తగిన అనుగ్రహాన్ని, తగిన యోగ్యతను, మోక్షానికి అవసరమైన అర్హతను పొందించినట్లవుతుంది. కనుక ఇది గ్రహించి ప్రణవ పంచాక్షరి జపాన్ని అందరము చేసుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.